మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారు ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, చక్కటి సమావేశాలు చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కూడా అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, తర్వాత శ్రమ బాధ్యతలు కానీ చాలా అధికంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకెళ్ళడానికి జరిగే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరమైన మాటలు తెలుసుకుంటారు. వృత్తిలో నూతన అవకాశాలకు కూడా ఆస్కారం అనేది మనం ఇందులో చూడొచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. విద్యాపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఆధ్యాత్మిక సందర్శనలకు కానీ, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, పెద్దల ఆశీస్సులు, అలాగే మీ యొక్క ఉపాసనా బలం పెరగడం మొదలైన వాటికి ఆస్కారంగా ఉన్న రోజుగా కూడా మనం ఒకటి భావించవచ్చు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఎక్కువ వృత్తికి సంబంధించి ప్రెషర్ అనేది ఉండడం, అలాగే నూతన అవకాశాలు వ్యక్తులు మీకు కల్పిస్తున్నట్లుగా మీకు ఒక అవకాశాన్ని చూపించడం, తద్వారా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త ఆశలు చిగురించడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన పనులలో అంటే అది ఆరోగ్యానికి సంబంధించి కానీ, ప్రయాణాలకు కానీ, ముఖ్యమైన ఆలోచనలకు కానీ అవకాశం ఉన్న రోజు అయినప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికంగా వాయిదా పడడం, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం ఇవ్వకూడదు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు సేవకులతో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొన్నిసార్లు మానసిక ఆరోగ్యం కొంత తక్కువగా ఉన్నట్టుగా ఘర్షణాత్మకంగా ఉంటుంది కనుక అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే సింహరాశి వారికి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు మొదలైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొత్త మిత్రులు ఏర్పడతారు, జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజున చర్చలు చేస్తారు. అయినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, లేకపోతే వారితో మీకు మాటల విషయంలో కానీ, ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో కానీ, వ్యాపార భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, కొత్త వ్యక్తులతో కానీ, కొత్త పరిచయాలతో కానీ మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ నూతన పరిచయాలలో చాలాసార్లు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుందాము. కన్యా రాశిలో మనకి ప్రధానంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వారికి ఈ రోజున ఏదన్నా మీకు ఇంతకు ముందుండే లోన్లు ఏమన్నా ఉంటే వాటిని మీరు ఇది చేసేసుకోవడం, అంటే ఏదైనా రుణాలు ఉంటే రుణాలను మీరు పూర్తి చేస్తారు. అలాగే దాంతోపాటుగా నైపుణ్యాలను పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా మీకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, అలాగే కొత్త వ్యక్తులతో మీరు పరిచయాలు అవ్వడం బట్టి ఏదైనా వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేయడం, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయడం వరకు ఓకే. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశిలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశి వారికి ఆలోచనలు కొంత అనుకూలత అనేది
తక్కువగా ఉంటుంది. ఆలోచనలు కొంత లేటుగా రావడం కానీ, అంటే వచ్చిన ఆలోచనలని మీరు ఉపయోగించుకునే విషయంలో కొద్దిపాటి లేటు అనే దానికి అవకాశం ఉంటుంది. సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, పోటీలలో నెగ్గుతారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, రుణాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం విషయంలో కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఆ విషయాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఏదైనా సరే మీ మీద మీకు నమ్మకాన్ని మీరు పెంచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. గృహ వాతావరణంలో వాహనానికి సంబంధించిన విషయాలలో కొత్త వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు, లేకపోతే ఒక నిర్ణయానికి రావడం, గృహానికి సంబంధించిన విషయాల్లో ఒక స్థిర నిర్ణయానికి రావడం, సంతాన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొంత ప్రశాంతత అనేది మాత్రం తక్కువగా ఉంటుంది. దాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనుసు రాశిలో మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏంటంటే, ఏ విషయంలోనైనా సరే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి కృషి చేస్తారు. అంటే ముఖ్యంగా ఏ విషయాల్లో గట్టి నిర్ణయాలు, సామర్థ్యం మీద నమ్మకం ఉంటుంది, మీ మీద మీకు స్నేహితుల్ని కలుస్తారు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో వీళ్ళతో ఈ రకంగా చేద్దామనుకుంటున్న ప్రయత్నాల్లో ముఖ్యమైన ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో మీ కొత్త వ్యక్తుల పరిచయాలు, దాంతో అభివృద్ధికరంగా మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేసే వ్యక్తులు తగినంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆహార సంబంధమైన విషయాలలో, ఆహార స్వీకరణ విషయంలో, విశ్రాంతి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామితో కలిపి చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా విదేశీ వ్యవహారాల కోసం ఆలోచనలు చేస్తారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి మాటల వల్ల మీకు ఈ రోజున కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా వాగ్దానాలు అనేవి చేయడం, ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్న విధానంలో అనుకూలతలు చూపిస్తూ ముందుకెడుతుంది. అంటే ఇప్పటిదాకా పడిన శ్రమకి ఒక గుర్తింపు, గౌరవం రావడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ప్రయాణాలు లాభించడం, దగ్గర ప్రయాణాలకు అవకాశం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మడం, ప్రయాణ సందర్భంలో కొత్త వ్యక్తులు ఎవరన్నా పరిచయాలైనా నూతన పరిచయస్తులతో తగిన విధంగా జాగ్రత్త పడాలి. విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉండే సంతానంతో చర్చించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తెలుసుకుందాం. కుంభరాశిలో మీకు ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పోటీల్లో నెగ్గడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అవన్నీ మీకు ప్రశాంతతతో కూడి అవకాశాలు ఇస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తానికి రావాల్సిన ధనాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది. కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియమైన మిత్రులతో కావచ్చు, ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున అధికమైన ఖర్చులు, ఆ ఖర్చులు కూడా శత్రు, రోగ, రుణాలకు సంబంధించిన ఖర్చులు ఉండడం అనేది, అలాగే ఇతరులతో మోసానికి వెళ్లకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో స్థిరాస్తుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం మొదలైన విషయాల్లో, అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రమ అధికంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలిగిన నేర్పు మీ మాటల ద్వారా చమత్కారంగా వ్యవహరిస్తూ వ్యక్తుల్ని ఆకట్టుకుంటూ ఎలాంటి పరిస్థితినైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి అనేది